శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మీరు చూస్తున్నవన్నీ కూడాను అతి ప్రాచీనమైన అతి పురాతనమైనటువంటి వాస్తు శాస్త్ర గ్రంథాలు. ఇటీవల కాలంలో చూస్తే అనేక మంది వాస్తు సిద్ధాంతాలు సగం తెలిసి సగం తెలియక సోషల్ మీడియాలో వీడియోలు చూస్తూ వాస్తు గురించి చెప్పడానికి బయలుదేరుతూ ఉంటారు. కానీ మన పురాతన వాస్తు గ్రంథాలు కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకి మహారుషులు అందించినటువంటి మహా జ్ఞానము ఈ వాస్తు శాస్త్ర సంపద. ఆ కాలానికి అనుగుణంగా ఆ కాలానికి అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఈ గ్రంథాల్లో రచించారు. కానీ అవన్నీ ఈ కాలానికి మూఢనమ్మకాలుగా పరిగణిస్తూ ఉన్నారు చాలామంది అవివేకులు. ఎందుకంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ కూడా సెట్ బ్యాక్ వదిలిపెడితేనే మీకు ఇంటి నిర్మాణానికి పర్మిషన్ ఇస్తాము అని ఘంటాపదంగా చెబుతుంది. అంటే ఆ కాలంలోనే మన ఇంటి చుట్టూ ఖాళీ ప్రదేశం వదిలి మీరు ఇల్లు కట్టుకోండి అంటే దాని అర్థం ఏంటంటే ఇంటి చుట్టూ మనం మొక్కలు వేసుకుంటే ఆ మొక్కల ద్వారా వచ్చేటువంటి స్వచ్ఛమైనటువంటి గాలి మనం పీల్చడం ద్వారా ఆరోగ్యంగా ఉంటామని మనం గ్రహించాలి. ఇందులో ఉన్నటువంటి పురాతన కాలం వాస్తుశాస్త్రాలు కాబట్టి అప్పటి కాలానికి అనుగుణంగా రాసుకున్నావు కాబట్టి వాటిలో కొన్ని ఈ కాలానికి అనుసరించలేము కాబట్టి అవన్నీ మనం కొంచెం పక్కన పెట్టి ఇప్పటి కాలానికి ఆ యొక్క గ్రంథాలని అనుసరిస్తూ వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేసుకుంటే ఒక మంచి ఇంటికి ప్రకృతి శక్తి అనేది ఆపాదించబడుతుంది. ఆ యొక్క ప్రకృతి శక్తిని మనం గ్రహించడం ద్వారా ఇంట్లో అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటారు. అయితే 100% వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుంటే మనుషులకేమీ కాదంటే మనం చేసుకున్న కర్మ ఉంటుంది కదా, అంటే పాపము పుణ్యము. ఎంత మీరు వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్నా ఏ పాపము నేను చేయకుండా ఉన్నానని గుండెల మీద చేసుకొని ఎవరన్నా చెప్పండి, నేను ఒప్పుకుంటాను. అనేక రకాల పాపాలు చేస్తాం, అనేక రకాల పుణ్యాలు చేస్తాం కాబట్టి ఆ కర్మానుసారం అనేది మనల్ని వెంటపడుతూనే ఉంటుంది. 100% వాస్తు ప్రకారం మీరు ఇల్లు కట్టుకున్నా లేదా భారీగా మీరు యజ్ఞాలు యాగాలు చేసినా మీ పాపాలు ఎక్కడికి పోవు. వాటి కర్మను అనేది అనుసరించవలసిందే. అది ఇంటి వాస్తు బాగున్నా బాగలేకపోయినా మీ యొక్క జాతకంలో కర్మాసారము బాగున్నా బాగలేకపోయినా మీరు చేసేటువంటి పాప పుణ్యాలన్నీ కూడాను కర్మ రూపంలో అనుభవించవలసిందే. అయితే వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుంటే కొంతవరకు మనకి గాలి వెలుతురు అదేవిధంగా ఎక్కడ ఏ వస్తువు పెట్టాలి అనేది వాస్తు శాస్త్రరీత్యా మనం తెలుసుకోవచ్చు. ఈ పురాతన గ్రంథాలన్నీ కూడా మనకి ఎంత విజ్ఞానాన్ని అందించేవి, దయచేసి గమనించగలరు. ఎవరికైనా వాస్తు మరియు జ్యోతిష్య సలహాల కోసం నన్ను సంప్రదించండి. ఓం గం గణపతియే నమః.